ఈ సంవత్సరము రాశి ఫలితాలు మనకు చాలా వరకు కూడా అందరూ కూడా ఎదురు చూసేది ఉగాది అనగానే మా రాశికి ఎలా ఉంది మా రాశికి ఎలా ఉంది అని ఎదురు చూస్తూ ఉంటారో వారికి ఈ సంవత్సర ఫలితాలను ఒకసారి చెప్పుకుందాము. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ ఏడాది కొంతమేర బాగుంటుంది. 4/2 గ్రహబలం పట్టుదలతో ప్రయత్నం చేస్తే మంచి విజయాలు సాధించే ఆస్కారం కూడా ఉంది. ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా లేకపోతే ఇబ్బంది పడతారు. భవిష్యత్ ప్రణాళికలకు ఇది చాలా మంచి సమయము. జూలై తర్వాత కొంత మార్పు అనేటువంటిది కలగవచ్చు. అలాగే మేషరాశి వారు పరిహారంగా శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదుల వల్ల కొంత ఆనందాన్ని పొందవచ్చు. కాబట్టి మేషరాశి వారికి 70% పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇంకా మిగతాది దైవ బలాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది. మంచి దైవ బలాన్ని సంపాదించుకుంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం పర్వాలేదు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వృషభ రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము దాదాపుగా 4/1 గ్రహబలం మాత్రమే కొంత ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే శుభాశుభముల యొక్క మిశ్రమ నామ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరం వృషభ రాశికి. ఆర్థికంగా పొదుపు సూత్రాలు పాటించండి. నిరుద్యోగులకు ఉద్యోగ రంగంలో జయం కలుగుతుంది. కొంత జూలై తర్వాత ధనలాభం అనేటువంటిది ఉంటుంది. ప్రతిదానికి తొందర పడకండి. పట్టుదలతో శ్రమిస్తే విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. కాలంతో పోటీ పడండి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడతారు. ఓపికగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. అదృష్టయోగం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. బాగా శ్రమ పడితేనే ప్రతి చోట విజయాలు సాధిస్తారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు లలితాదేవి ఉపాసన, జ్యోతిర్లింగ దర్శనము, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులో దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుంటే వృషభ రాశి వారికి బాగుంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ గ్రహయోగము, 4/1 గ్రహబలము. అన్ని విషయాల్లో కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించాలి. అనుకున్నది నెరవేరాలి అంటే బాగా కష్టపడాలి. పొదుపు సూత్రం పాటించాలి. అలాగే వివాహ గడియలు పెళ్ళిళ్ళు కావటానికి కూడా ఈ మే వరకు బాగుంది. మే తర్వాత కొంత అనుకూలమనేటువంటిది తక్కువ ఉంది. కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఉద్యోగం కోసం కోరుకునేటువంటి వారు కూడా గట్టి ప్రయత్నాలు చేయండి. విద్యార్థులు కష్టపడి చదవాలి. వీరికి ఈ సంవత్సరం 50% మాత్రమే అదృష్టయోగం ఉంది. ఇంకొక 50% తప్పకుండా కష్టపడాలి. తరచూ గోసేవ చేయటము, అలాగే ప్రతిరోజు రామరక్షా స్తోత్ర పారాయణం చేయటము, శివాభిషేకం చేసుకోవటం వల్ల మిథున రాశి వారికి బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. వీరికి కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు. అయితే గురుబలం అనేటువంటిది పెరుగుతోంది కాబట్టి ఇబ్బంది లేదు. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం, కొంచెం పర్వాలేదు అన్నట్టుగా ఈ సంవత్సరం కొనసాగుతుంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 4/2 గ్రహబలం అయితే బాగుంది. కానీ ఖచ్చితంగా
మీకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మాత్రం తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని కలిగింపజేస్తాడు. ఆర్థికంగా కలిసి వస్తుంది, కానీ విపరీతమైనటువంటి శ్రమ మాత్రము పడవలసి వస్తుంది. అదృష్టయోగం అనేటువంటిది 50% మాత్రమే ఉంది. దైవారాధన చెయ్యండి. ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తే వీరికి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల, అలాగే జ్యోతిర్లింగ దర్శనాల వల్ల కూడా కొంత అనుకూలత కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. క్రోధినామ సంవత్సరంలో వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. సింహరాశి వారికి కూడా గ్రహబలం తక్కువే. కొంత ఆరోగ్యంగా, కొంత ఆర్థికంగా పర్వాలేదు. జీవనాధారం అన్నింటిపైన ఆధారపడవలసి వస్తుంది. విజయసిద్ధికి బాగా శ్రమపడాలి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా కష్టే ఫలి అన్న సూత్రము వీరికి చాలా అవసరము. చాలా జాగ్రత్తగా ఉండాలి. 25% మాత్రమే అదృష్టయోగం ఉంది. కొంత ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పొదుపు చెయ్యండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, సూర్యాష్టక స్తోత్ర పారాయణము, రుద్రాభిషేకం చేయించుకోవటము, గోక్షేత్రంలో గోవులకు సేవ చేయటం వల్ల సింహరాశి వారికి కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. కన్యారాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఒక రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎంతో కొంత మంచి అయితే జరుగుతుంది. దాదాపు 4/2 గ్రహబలం అయితే ఉంది. కష్టపడాలి, అనుకున్నది సాధించగలుగుతారు. ఆర్థికంగా ఇబ్బంది ఉండదు. ఎన్నో రోజుల నుంచి రాని అవకాశాలు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు అవకాశాలు విడిచిపెట్టుకుంటే మాత్రం ఇక ఎప్పటికీ మీరు చేసుకోలేరు. వివాహం కానటువంటి వారు ప్రయత్నం చేస్తే వివాహాలు తప్పకుండా సిద్ధిస్తాయి. దాదాపుగా 50% అదృష్టం ఉంది, 50% కష్టపడాలి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్య అష్టక స్తోత్రపారాయణం చేయటం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం, దత్తాత్రేయ స్వామి స్తోత్రపారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి. తులారాశి వారికి ఈ సంవత్సరం కొంత బాగుంటుంది అని చెప్పవచ్చు. అందరూ మిశ్రమ ఫలితాలు అని చెప్తున్నారేమో, కానీ నేను మాత్రము కొంత గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం తులారాశి వారికి కలిసి వస్తుంది. గ్రహబలం పర్వాలేదు, సంయమనంతో విజయాలు సాధించాలి, అనుకూలమైన పరిస్థితులను కల్పించుకోవాలి. ఆర్థికంగా కొంత మంచిగా ఉంటే సరిపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకొని అవకాశాలను అందిపుచ్చుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు, పెండ్లి కాని వారికి పెండ్లిళ్ళు, ఆర్థికంగా పర్వాలేదన్నట్టుగా కొంత తులారాశి వారికి ఈ సంవత్సరము కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు విజయాలు సాధిస్తారు. దాదాపుగా 50% అదృష్టయోగం తలుపు తట్టబోతోంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రపారాయణం, గోక్షేత్రంలో గోవులకు ఆహారం సమకూర్చితే కనుక వీరికి అద్భుతంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనురాధ నక్షత్రం 4 పాదాలు, 4 పాదాలు జ్యేష్ఠ. అలాగే ఈ సంవత్సరము వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం వ్యయాలు కొంత పరిశీలన చేస్తే గతం కంటే మేలు అన్నట్టుగా ఉంటుంది. ముఖ్యంగా విశాఖ 4వ పాదం వారికి విశేషంగా విదేశీ యోగం కలుగుతుంది. గత సంవత్సరం కంటే మేలైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా 2025
జనవరి తర్వాత అర్ధాష్టమ శని దోషం పూర్తవుతుంది కాబట్టి కొంత గురుబలం అనేటువంటిది యోగించడం చేత మంచి విజయాలు అందుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ప్రథమార్థము కంటే ద్వితీయార్థము కలిసి వస్తుంది. అంటే ఈ సెప్టెంబర్ తర్వాత యోగంగా ఉంటుంది. కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. కొంత అర్ధాష్టమ శని దోషం పోతే అన్ని రకాలుగా బాగుంటుంది. ప్రతి శనివారము రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేయటం, విష్ణు సహస్రనామ పారాయణం చేయటము, అలాగే అరుణాచల క్షేత్ర సందర్శనం చేయటం వల్ల వృశ్చిక రాశి వారికి అనుకూలత పెరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతం, యోగకాలం, అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంవత్సరము. కొంత అనుకూలత పెరుగుతోంది, ప్రతికూలత తగ్గుతోంది, శుభాలు జరుగుతాయి. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేయండి. ఆర్థికంగా అనుకూలించినప్పటికీ కూడా ఖర్చులు నియంత్రించుకోండి. మొత్తంగా ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. 80% అదృష్టయోగం తలుపు తడుతుంది. 20% మాత్రమే మీరు ప్రయత్నం చేయండి. చండీ హోమం చేయించుకోవడం, దత్తాత్రేయ గురుదర్శనం చేయించుకోవడం, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణాలతో మీకు అనుకూలత పెరుగుతుంది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం 4/2 గ్రహబలం. గురుయోగం కారణంగా ఈ ఏడాది ముఖ్యమైన పనులు ప్రారంభం చేస్తారు. ఏలిన నాటి శని దోషం నడుస్తున్నప్పటికీ కూడా కొంత ఇతర గ్రహయోగాల కారణంగా మేలు జరుగుతుంది. సెప్టెంబర్ తర్వాత మకర రాశి వారికి మంచి సమయము. కొంత వృధా ప్రయాణాలు చేయకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, బాగుంటుంది. క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఖచ్చితంగా కొంత మేర బాగుంటుందని మాత్రం చెప్పగలను. విద్యార్థులు తీవ్రమైన కృషి చేయండి. నిరుద్యోగులు బాగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం కలిసి వస్తుంది. పెళ్లిళ్ళు కావటానికి కూడా కొంతమేర అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అదృష్టయోగం 60% ఉంది, 40% తప్పకుండా కష్టపడాలి. శనివార నియమాలు పాటించండి, శివాభిషేకాలు చేయించుకోండి, జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకోండి. దైవారాధన ఎంత చేస్తే అంత బాగుంటుంది మకర రాశి వారికి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి గ్రహబలం చాలా తక్కువ, కానీ కొన్ని శుభ ఫలితాలను పొందవచ్చు. ఆత్మవిశ్వాసాలతో విజయాలు సాధిస్తారు. కొంత జూలై తర్వాత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకండి. ఆర్థిక జాగ్రత్తలు పాటించడం ద్వారా ఖచ్చితంగా ఈ సంవత్సరం యోగాలు పొందుతారు. తొందరపడి అప్పులు ఇవ్వకండి, ఆర్థికపరమైన ప్రయోజనాలు కోల్పోకండి. కొంత 30% అదృష్టం ఉంది, 70% కష్టపడాలి. కాబట్టి కుంభరాశి వారు శనివార నియమాలు పాటించండి, దత్తాత్రేయ క్షేత్ర దర్శనాలు చేసుకోండి, అలాగే విశేషమైనటువంటి చండీ హోమాలు చేయించుకోవడం ద్వారా కొంతమేర అనుకూలత పెరుగుతుంది. వీలైనప్పుడల్లా గోక్షేత్రంకు వెళ్ళండి. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీనరాశి వారికి గ్రహస్థితి గొప్పగా లేదు, కానీ మిశ్రమ ఫలితాలు పొందుతారు. కొంత ద్వితీయార్థంలో కొంత సంతృప్తికరమైన ఫలితాలైతే పొందుతారు. ఆర్థికంగా కొన్ని ప్రయోజనాలు ఉండటం సంతోషాన్ని ఇస్తుంది. గతంలో కంటే ఉత్సాహపూరితమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మీ ఆత్మవిశ్వాసమే మీకు బలం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మీనరాశి వారికి 7.5 కొంత ఇబ్బంది పెట్టవచ్చు. దాదాపుగా 30-35% అదృష్టయోగము, మిగతా 65% గ్రహబలం అనేటువంటిది అస్సలు లేకుండా వల్ల కష్టే ఫలి అన్న విధంగా ఫలితాలు ఉంటాయి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. చాలా
అలాగే మీనరాశి వారు ఈ సంవత్సరము నవగ్రహ ప్రదక్షిణములు చేయటం, నవగ్రహ దేవతారాధన చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానం చెయ్యండి. ఈ విధంగా ఈ సంవత్సరము మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలను, ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను చెప్పడం జరిగింది. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మీరంతా కూడా చాలా జాగ్రత్తగా, హాయిగా దైవబలం సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం అయోధ్యలో రామచంద్రమూర్తి వచ్చినాడు కాబట్టి వీలైతే ఈ సంవత్సరం అయోధ్య దర్శనం చేసుకోండి. అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క దర్శనంతో ఈ సంవత్సరం అందరికీ శుభాలు కలుగుతాయి.